ఒక పొలం ఉంది, ఆ పొలాన్ని వ్యవసాయం చేసుకోవడానికి వినియోగించుకుంటే దానివల్ల నీకు సంపద సృష్టింపబడుతుంది. ఆ పొలాన్ని నువ్వు గాని వినియోగించుకోవడం చేత కాకపోతే గచ్చ పొదలు ముళ్ళ చెట్లు మొలిసి వ్యర్థంగా. ఇక్కడ ఉన్నాం, సేవకులుగా ఉన్నాం. మమ్మల్ని వినియోగించుకుంటే ఆధ్యాత్మికంగా వాక్యంలో మీకు బలపడడానికి బానే ఉంటది. వాక్యాన్ని వినకుండా మమ్మల్ని సద్వినియోగం చేసుకోకపోతే మీ జీవితము అదే స్థితిలో ఉంటానే ఉంటది. మీరు స్థితి మార్చుకోవాలి. పనికి వెళ్ళాలంటే ఊరు దాటి ఊరు వెళ్తున్నారు. పనికి వెళ్ళాలంటే ఊరు దాటి ఊరు వెళ్తున్నారు. గుడికి రావాలంటే ఊర్లో ఉన్న గుడికి రాలేదు. ఊరు దాటి ఊరు పని వెళ్ళటానికి అయితే ఓపిక, శక్తి, బలము, సమయము అన్ని ఉన్నాయి. కాబట్టి గూడెంలో ఉన్నటువంటి గుడికి రావడానికే మనకి ఏమి లేవు, ఓపిక, శక్తి, తీరిక లేదు. పర్వాలేదు, చెప్తాను అంతే. మీరు వచ్చినా రాకపోయినా హెచ్చరించే బాధ్యత నాది అంతే. రేపటి రోజున నేనే నీ చెయ్యి పట్టుకొని తీసుకురాను. రేపటి రోజున నిన్ను ఎక్కడ కనబడితే అక్కడ గద్దించను. నువ్వు ఎవరికి లోపడాలి? నాకా, దేవుడికే? దేవునికే. నేను చెప్పే బాధ్యత నా. దేవుడు నన్ను లెక్కడినప్పుడు చెప్పేవాంటే చెప్పాను, రాలేదా అంటే తప్పేవాడి. ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తాడు, ఫెయిల్ అయ్యేది ఒకడికేమో 600కి 500 వచ్చి ఒకడేమో ఫెయిల్ అయ్యాడు. తప్పేవారిది? కూర్చున్న స్టూడెంట్. నేను నిలబడ్డాను, బోధిస్తాను. విశ్వాస జీవితంలో బలంగా లేకపోతే తప్పేవారిది? మీదే. నేను సరిగ్గా బోధించకపోతే తప్పేవారిది? నాదే. నా తప్పు నాదే, నీ తప్పు నీదే. ఎవరి తప్పుకు వారు లెక్క అప్పు చెప్పాల్సిందే. నా పరిచర్య నాదే, మీ విశ్వాస జీవితం మీదే. కాబట్టి ఎవరు తగ్గ లెక్క వాళ్ళు అప్పచెప్పాల్సిందే. దానికి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేనటువంటిది. కాబట్టి మీరు అందరూ ఆ వాక్యాల్లో ప్రార్థనలో బలపడండి. సంతోషంగా దేవుని సన్నిధానానికి రండి. గద్దించి హెచ్చరింప మాటికి హెచ్చరించుకుంటానే ఉంటే నువ్వు సంతోషంగా దేవుని సన్నిధానంలో ఆనందించేది ఎప్పుడు?